3వ కీర్తన 10-11 వచనాలు చదువుతున్నాను. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. మరొకసారి చదువుతున్నాను. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు మనం పాపం చేసాం, మనకి ఏ ప్రతిఫలం దొరకపోవచ్చు అని. కానీ దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు అన్నమాట. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, మనము కొద్ది రోజులలో ఇంకా 2-3 రోజులలో క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. మరి క్రిస్మస్ సందేశాలు ఎన్నో మనం విని ఉంటాం. కానీ ఈరోజు నేను చెప్పబోయేది ఒక స్త్రీ యొక్క పాత్ర గురించి. బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ క్రీస్తు పుట్టుక వరకు మనకు కనిపించేది మాత్రం 4 స్త్రీలే. ఆ 4 స్త్రీలు ఎవరు, ఈ వాక్యానికి ఆ స్త్రీలకి ఏంటి సంబంధం అనేది ఈరోజు మనం 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు త్వరగా ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే మనకు ఆ 1వ అధ్యాయంలో ఈ 4 స్త్రీలు కనిపిస్తారు. అందులో మొదటిది 3వ వచనంలో, యూదా తామారు నందు పెరసును జరహును కనెను. ఇక్కడ మొదటిగా మనకు కనిపించేటువంటి స్త్రీ తామారు. రెండవదిగా మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 5వ వచనం, నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. రెండవ స్త్రీ రాహాబు. మూడవదిగా చూసినట్లయితే పక్కనే ఉంటుంది, బోయాజు రూతు నందు ఓబేదును కనెను. ఇక్కడ 3వ స్త్రీగా కనిపించేది రూతు. అక్కడే మనం కిందగానే చూసినట్లయితే ఊరియా భార్యగా నుండిన ఆమె యందు, ఎవరు ఈమె ఊరియా భార్యగా ఉండింది? బెత్షెబ. ఇక్కడ మనకు కనిపించేది మొత్తము 4 స్త్రీలు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ అబ్రహాము నుంచి దావీదు వరకు, దావీదు నుంచి మరలా యేసుక్రీస్తు వరకు ఎంతో మంది మధ్యలో ఉన్నారు. 42 తరాలు కనిపిస్తాయి మొత్తంగా మనకి. కానీ దేవుడు మనకు తెలియజేసింది మాత్రము 4 స్త్రీల గురించి. ఎందుకంటే ఈ 4 స్త్రీలు ఈ యొక్క దేవుని వంశంలో చేర్చబడిన వారు. అంటే ఇజ్రాయేలు కాదు ఈ 4 ఇజ్రాయేలు కాదు. 4 ఒక పాపపు దేశం నుంచి వచ్చి పరిశుద్ధపరచబడి దేవుని అంగీకరించి దేవుని వంశాలలో చేర్చబడినటువంటి 4 స్త్రీలు. అందుకే అంటున్నాడు ఆయన, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ఆయన మన పాపాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు, మన దోషాలకి తగ్గ ప్రతిఫలము ఇచ్చేవాడు కాదు. నీవు క్షమించినప్పుడు ప్రభువా, నువ్వు వంగినప్పుడు ఆయన నీ పాపాలని, నీ యొక్క దోషాన్ని జ్ఞాపకం చేసుకోడు, కానీ నీ యొక్క పశ్చాత్తాప మనస్సుని, నీ యొక్క హృదయాన్ని మాత్రమే చూసే దేవుడు అనమాట. అందుకే ఆయన అంటున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. నీకు కావాల్సింది ఏంటంటే ఈరోజు మారు మనస్సు. ఎన్నో క్రిస్మస్ మనం చూసుంటాం. ఈ రోజుకి ఎంతోమంది మన వయసులో ఎంతోమంది ఎన్నో క్రిస్మస్లు చూసుంటాం. కానీ అదొక ఆచారంగా, అదొక అన్యులు పాటించినట్టుగా, ఏదో క్రిస్మస్ వచ్చినట్టు, పండగ వచ్చినట్టుగా ఫీల్ అవ్వకుండా మనం ఇందాక కొన్ని పాటలు విన్నాం. అది ఎంతో భారభరితమైన, ఒక ఉద్వేగభరితమైన ఒక ఎమోషన్ క్రిస్మస్ అంటే. దేవుడు సంతోషించినట్టు, మన పాపాలు బట్టి మన రక్షణ కలగజేసడం మనకు సంతోషమే, కానీ మనం ముందున్నటువంటి ఆయన యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గ్రహించాలి. క్రిస్మస్ అంటే మనకు సంబరమే, లోకానికి రక్షణ, ఇది లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. కానీ మారు మనస్సు లేకుండా మనం జస్ట్ పండగలాగా చేసుకున్నంత మాత్రం ఆయన వచ్చిన దానికి ఏమాత్రం ఉపయోగం లేదు. మారు మనస్సు పొంది ఈ యొక్క 4 స్త్రీలాగా మనం మాదిరికరంగా ఉండాలి. మనము ఈ యొక్క స్త్రీల గురించి ఒక 10 నిమిషాలు త్వరగా ధ్యానించుకొని ముగించుకున్నాం. మొదటిగా చూసినట్లయితే తామారు గురించి ప్రస్తావించబడింది. ఈ యొక్క క్రీస్తు వంశావళిలో ఉన్న 4 స్త్రీల మొదటిగా తామారు. ఈ తామారు గురించి ఆదికాండము 38వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. ఆదికాండము 38వ అధ్యాయం. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీని వద్ద ఉండుటకు వెళ్ళెను. అంటే ఈయన ఒక ఇశ్రాయేలీయుడు. యూదా గోత్రంలో నుంచే ఆయన యేసుక్రీస్తు వచ్చాడు మనకు తెలుసు. మొదటివాడు పెద్దవాడు యూదా. ఈయనకి 3 కుమారులు ఉన్నారు. ఈయన పెళ్లి చేసుకుంది అన్య స్త్రీని. ఆ ఊరిలోకి వెళ్ళి 3 కుమారులు ఉంటే 3 కుమారులకు మొదటి వాడికి ఆ యొక్క అన్య స్త్రీనే తెచ్చి పెళ్లి చేస్తాడు. అన్య స్త్రీలు అంటే కనానీయులను పెళ్లి చేసుకోకూడదని 28వ అధ్యాయం 1వ వచనంలో మనము చూస్తాం.
ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెల ఎవరితో వివాహము చేసుకొనకూడదు. అది దేవుడు చెప్తున్నాడు, కనాను స్త్రీలను మనము పెళ్లి చేసుకోకూడదు, వాళ్ళు అన్యులు అని. కానీ యూదా ఏం చేశాడంటే ఆయన ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, 3 బిడ్డల్ని కన్నాడు, 3 కొడుకుల్ని కన్నాడు. తర్వాత పెద్ద కొడుకు కూడా అన్య స్త్రీని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు తామారు దేవుని వంశంలో చేర్చబడడానికి మొదటి కారణము, ఆమెకి తెలియదు దేవుని గురించి, ఆమె అన్యురాలు. కానీ పెళ్లి చేసింది ఎవరు? యూదా. కాబట్టి పెళ్లి విషయంలో తామారు తప్పేమీ లేదు. మొదటిగా అదొకటి మనము తామారు గురించి తెలుసుకోవచ్చు. మరి ఈ యూదా పెళ్లి చేసిన 3 కుమారులు కదా. ఈ పెద్దవాడు ఎట్లాంటి వాడంటే 6వ వచనం చూడండి, 38. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేశాను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు. ఈయన ఇజ్రాయేలీయుడు అయినప్పటికీ కూడా అన్య దేశంలో పెరగటం వల్ల, అన్యులతో సహవాసం చేయడం వల్ల యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన వాడుగా ఉన్నాడు. అటువంటి చెడ్డ వ్యక్తికి తామారునిచ్చి యూదా పెళ్లి చేశాడు. కానీ ఆయన చెడ్డవాడు కనుక దేవుడి దృష్టికి ఆయన పాపం చేసినట్టుగా ఉన్నాడు కనుక అతన్ని దేవుడు చంపేశాడు. అప్పుడున్న ధర్మశాస్త్రం ప్రకారము మొదటి కొడుకు సంతానం ఇవ్వలేకపోతే ఇంకెంతమంది కొడుకులు ఉంటే అంతమంది ఆ యొక్క స్త్రీని వివాహం చేసుకోవాలి, ఆమె స్త్రీకి సంతానం ఇవ్వాలి. ఆ తర్వాత ఆయన యూదా అదే చెప్తాడు, మీ అన్న చనిపోయాడు కాబట్టి మీ అన్న భార్యను నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆమె ద్వారా మనకి కుమారుడు రావాలి అని చెప్తాడు. కానీ చూడండి ఆయన ఏం చేస్తాడంటే ఆ సంతానం తనది కానేరదని ఎరిగి, అంటే ఆయనకు తెలుసు ఇది మా అన్న కోసం నేను ఈమెకు సంతానం కలుగ చేయాలి, నాకు ఇది సంతానం కాదు కదా అని ఆమెతో కుమారుడు కండానికి ఆయన ఇష్టపడడు. దేవుడు అది ఆయనకు నచ్చక అతన్ని కూడా చంపేస్తాడు అనమాట. దేవుడు విరుద్ధంగా ఏ పాపము మనం చేయకూడదు. ఈ 2 విషయాలు తామారు తప్పేమీ లేదు. మొదటిగా అతన్ని పెళ్లి చేసుకుంది, తర్వాత ధర్మశాస్త్రం ప్రకారమే రెండో అతన్ని కూడా పెళ్లి చేసుకుంటుంది. కానీ అందులో ఆమె తప్పెక్కడా కనపడలేదు. ఇప్పుడు యూదా నా 2 కొడుకులు చనిపోయాడు, ఇంకా నాకు ఉండేది 3వ వాడే, వాడు చిన్నవాడు, వీడు కూడా చచ్చిపోతాడేమోనని ఆమెని చూడండి 11వ వచనం. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్న వల్లే చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలిని తామారుతో చెప్పాను. నా కొడుకు ఇంకా చిన్నవాడు, నీకు పెళ్లి చేసి ఇచ్చేంత వయసు వాడికి ఇంకా రాలేదు కాబట్టి అప్పటి వరకు నీవు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, విధవరాలుగా నీ అమ్మ ఇంట ఉండు అని చెప్పి తామారును పంపించేస్తాడు. ఈమెని మీ ఇంటికి వెళ్ళు అని చెప్పలేదు, కానీ విధవరాలుగా ఉండని ఖచ్చితంగా చెప్పాడు. మరి మనం 14వ వచనం చూద్దాం. ఈమె అలానే ఉంది. కానీ యూదా ఏం చేస్తాడంటే కుమారుడు పెద్దవాడైనా కూడా తామార్కిచ్చి పెళ్లి చేయడు, అది ఆమెకు తెలుస్తుంది. చూడండి 14వ వచనం. అప్పుడు శల పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండా చూచి తను తన వైధవ్య వస్త్రములను తీసివేసి, అంటే అప్పటి వరకు ఆమె అక్కడ ఎట్లా ఉంది, పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగానే జీవించింది. సో ఈ విషయంలో కూడా తామారు తప్పు చేసినట్లుగా మనకి కనపడలేదు. అందుకే అంటున్నాడు దేవుడు తన యందు భయభక్తులు గల వారిని ఆయన క్షమిస్తాడు. ఆమెకి దేవుడి గురించి తెలియని కుటుంబంలోకి వచ్చింది, మరి తన మామ చెప్పినట్లే చేసుకుంటా వచ్చింది, తన అత్త మామలు చెప్పినట్టుగా. తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు విధవరాలుగా ఉండమ్మా అంటే అలానే అప్పటి వరకు ఉంది. మరి 3వ కొడుకు పెద్దవాడైనప్పటికీ కూడా పెళ్లి చేయడానికి వాళ్ళ తండ్రి ఇష్టపడలేదు, ఎందుకంటే 3వ కొడుకు కూడా చనిపోతాడని. అందుకని ఆమె అప్పటి వరకు తన మామ తనకు పిలిచి పెళ్లి చేసేంత వరకు విధవరాలుగానే ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ పెద్దవాడిని కూడా వాళ్ళ మామ పెళ్లి చేయకపోయేసరికి ఈమె తన మామతోనే కొడుకుల్ని కంటుందన్నమాట. అప్పుడు కింద చూడండి ఆ గుర్తుగా అడుగుతుందన్నమాట. అది మనందరికీ తెలిసిన విషయమే, అందుకే నేను మొత్తం డీప్గా చెప్పట్లేదు. తను ఆమె వేసి అనుకొని ఆమెతో వెళ్ళినప్పుడు నేను వెళ్ళి నీకు మేకల్ని పంపిస్తానంటే నువ్వు పంపిస్తావో పంపించో, నీ గుర్తుగా నాకేమైనా ఇవ్వు అంటే ఆయన యొక్క ఆ వేలి ఉంగరాన్ని కర్రను ఆమెకి ఇచ్చేసి నీ గుర్తుగా దించుకో, నేను మేకలు పంపించినప్పుడు అది నాకు ఇచ్చేసేయి అని చెప్తాడు అనమాట. కానీ ఆమె వేసే కాదు కాబట్టి ఆ ఊర్లో ఉండమని తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క మేకలను తీసుకొచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక వేశ్య ఉండాలి కదా అంటే ఇక్కడ ఎవ్వరు వేశ్యలు లేరండి అని చెప్తాడు అనమాట. తర్వాత 3 నెలల తర్వాత ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు యూదా కోపపడి వచ్చి నేను నువ్వు విధవరాలుగా నీతిమంతులుగా నీ ఇంట్లో ఉండమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు ఇంత పాప పని చేస్తావు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేయాలి అని చెప్పినప్పుడు ఇదిగో ఈ మనుషుడు ఎవరని నేను తల్లినైనాను అని చెప్పొద్దు అనమాట. అప్పుడు యూదా వాటిని చూసినప్పుడు అవి ఆయనే అని గ్రహిస్తాడు. అప్పుడు అంటాడు ఒక మాట చూడండి 26వ వచనం. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన శేలాను ఆమెకి
చేయలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పాను. అంటే నాకంటే నీతిమంతురాలని యూదానే ఆమెని తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన చేయాల్సిన పని ఆయన చేయలేదు కాబట్టి నేనే చెడ్డవాడని, ఈమె చాలా నీతిమంతురాలు అని చెప్తున్నాడు అనమాట. ఈమె 2 పిల్లల్ని కంటది. అందులో పెరసు జరహు అని 2 వస్తారు కమల పిల్లలు. పెరసు కుటుంబం నుంచి మళ్ళీ ఈ యొక్క క్రీస్తు వంశావళి ఉద్భవిస్తుంది అనమాట. సో ఇట్లా ఈమె తామారు దేవుని దృష్టికి పాపము చేసినట్లుగా ఎక్కడా మనకి కనపడలేదు. నీతిమంతురాలుగానే వాళ్ళ మామ చేతనే ఎంచబడింది, దేవుని వంశావళిలో చేర్చబడింది. ఈరోజు మనము కూడా ఎన్నో పరిస్థితుల్లో పాపాలు చేసామేమో, నోటి మాట చేత పాపాలు దోషములు చేసామేమో. ఈ రోజైనా కూడా మనము క్షమించడానికి సిద్ధమైన యేసయ్య దగ్గరకు వచ్చాం కాబట్టి స్త్రీలు అనేది చాలా ముఖ్యమైన పాత్ర. ఈ స్త్రీలు యేసు వంశావళిలో ఎంతమంది 42 తరాలు అంటే అబ్రహాముకి ముందు ఇంకా 18 తరాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క 42 తరాలు 4 మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడంటే స్త్రీ ఎంత గొప్ప పాత్ర వహిస్తుందో చూడండి. తర్వాత ఇంకా 2వ స్త్రీగా మనం చూసినట్లయితే రాహాబు. ఈమె గురించి కూడా మనము చాలాసార్లు చదువుకుని ఉన్నాం. యెహోషువ గ్రంథంలో ఈమె కనిపిస్తుంది అనమాట. యెహోషువ వేగుల వారిని ఆ యొక్క ఊరి గురించి తెలుసుకురండి అని పంపించినప్పుడు 2వ అధ్యాయం, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి షిత్తీములో నుండి వారిని రహస్యంగా పంపాను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట నుండి అక్కడ చూద్దామని ఆ ఇంట దిగుతారనమాట. సో ఇక్కడ ఈ రాహాబు 2వ స్త్రీ ఎవరు? ఒక వేశ్య. ఈమె కూడా ఇశ్రాయేలీయురాలు కాదు, దేవుణ్ణి ఎరగినటువంటి స్త్రీ. కానీ వీళ్ళు మనము గాన ఈ 9వ వచనం కానీ చూసినట్లయితే ఆమె ఒక మాట అంట చూడండి. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనే, యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఈమె అన్యురాలైనప్పటికీ కూడా దేవుడి గురించి వినిందంట. మీ దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మేము విన్నాము, మా దేశ ప్రజలందరికీ ఆ యొక్క అద్భుత కార్యాలు విన్నప్పుడు మా గుండెలు చెదిరిపోయినాయి, మేము ఎంతగానో మీ దేవునికి భయపడుతున్నాము, ఖచ్చితంగా ఈ దేశాన్ని దేవుడు మీకు అప్పగిస్తున్నాడని నేను ఎరుగుతున్నాను, కాబట్టి నాకు ఒక సహాయం చేయండి, నేను మిమ్మల్ని రక్షించాను కదా, నా కుటుంబాన్ని కూడా మీరు రక్షించండి అన్నప్పుడు వాళ్ళకు గుర్తించి ఆ యొక్క కుటుంబస్తులందరినీ ఒక దగ్గరకు చేర్చుకోమని చెప్తాడనమాట. అంటే దేవుడి గురించి ఎరిగింది, అన్యులే దేవుడి గురించి ఎరిగి దేవుడికి ఇంత భయపడుతున్నప్పుడు మనం ఇంకా ఎట్లుండాలి? ధైర్యంగా ఉండాలి, దేవునికి గజ 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 వనకాలి. పాపము చేయాలంటే మనకి భయం పుట్టాలి. పాపం అంటే ఎన్నో కాదు, నోటి మాట చేత కూడా మనము యోబులాగా పాపం చేయకుండా ఉండాలి. మనము స్త్రీలము ఇంట్లో ప్రధాన పాత్ర పోషించేటప్పుడు మన బిడ్డల నడవడికను కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మనల్ని బట్టే మన బిడ్డలు ఎదుగుతారు. నీవు నీ కుటుంబంలో మాదిరిగా ఉండాలి, నీ భర్తకి నీవు మాదిరిగా ఉండాలి, నీ బిడ్డలకు నీవు మాదిరిగా ఉండాలి. నీ బిడ్డలు గణపరచాలంటే ముందు నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా కొనియాడబడాలి. కాబట్టి ఈ రాహాబు, మీ దేవుడి గురించి మేము విన్నాము, మా గుండెలు అదిరిపోయినాయి, ఖచ్చితంగా ఈ దేశాన్ని మీ దేవుడు పట్టుకుంటాడని మాకు తెలుసు, మమ్మల్ని కాపాడండి అన్నప్పుడు ఆయన ఒక గుర్తు పెట్టి, మీరు ఇక్కడికి వచ్చి అందరూ ఉండండి అమ్మా, మీకేం జరగదు, మీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక స్త్రీని బట్టి ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. కానీ మనం లోతు భార్యలాగా ఉన్నామంటే ఆ కుటుంబము చల్లా చెదురైపోతుంది. భయభక్తులు కలిగిన స్త్రీ ఎప్పుడు భర్తకి విధేయత చూపించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, చెయ్యొద్దన్న పని చేయకూడదు. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకుండా ఉండాల్సింది, చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి మనము లోతు భార్యగా అవిధేయులుగా ఉండకూడదు. మనం ఒక్కరిని బట్టి కుటుంబం అంతా ఎట్లా రక్షింపబడిందో నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడాలి, నిన్ను బట్టి నీ అయిన వారు రక్షింపబడాలి. అబ్రహాము ప్రార్థన చేశాడు కదా లోతు కోసం, అట్లా నీవు కూడా ప్రార్థన చేయాలి, నిన్ను బట్టి ఆ కుటుంబం కూడా రక్షింపబడుతుంది. నీ అన్న వారందరూ నువ్వు ఈరోజు రక్షింపబడ్డావు, మరి నీ అన్న, నీ చెల్లి, నీ తమ్ముడు, మీ బంధువులంతా రక్షణ పొందారో లేదు, వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత నీదే. చూడండి ఆమె ఏం చేసింది? 6వ అధ్యాయంలో అందరినీ పిలుచుకుంది, ఒక దగ్గర చేర్చుకుంది. వాళ్ళు ఆ యొక్క పట్టణాన్ని చంపేటప్పుడు 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే,
అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా ప్రమాణం చేశారు. ఈరోజు మనం కూడా ఎన్నో ప్రమాణాలు చేస్తున్నాం, వాటి నిలబెట్టుకుంటున్నామా? బయట వాళ్ళకి, దేవునికి. ప్రభువా, నీ మందిరానికి నేను సమయానికి వస్తాను, నీ మందిరంలో నేను ప్రార్థన చేస్తాను, నీ మందిరంలో నేను పరిచర్య చేస్తాను కదా. పరిచర్య అనేది దేవుడు మనకు అనుగ్రహించిన వరం. దేవుని పరిచర్య చేస్తుంది ఎంతో ఆశీర్వాదకరం. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న ఒక స్త్రీ దేవుని చేత ఆశీర్వదింపబడింది. ఫ్లైట్లో వెళ్ళింది. అదే ఫ్లైట్లో ఒక దైవజనుడు సువార్త చెప్పడానికి వచ్చాడు. ఇద్దరు పక్క సీట్లు విఐపిలో కూర్చున్నారు. విఐపి సీట్స్లో. విఐపి సీట్ అంటే కనీసము 3 నుంచి 5 లక్షలు ఉంటుంది. ఆ విఐపి సీట్లో కూర్చున్న తర్వాత ఆ దైవజనుడు కిందకు వచ్చి ఫ్లైట్ దిగిన తర్వాత ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆమె ఏం చేస్తుందంట? బాత్రూమ్లు కడుగుతుంది. ఇంతకుముందు చెప్పాను. మరి నీ స్థితిని మనం మర్చిపోకూడదు. దేవుడిచ్చిన పరిచయను మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. నీ పిల్లలు ఆశీర్వదించబడాలన్నా, నీ పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా పరిచర్య అనేది చాలా గొప్ప విషయం. పాటలు ఎవరైనా పాడగలరు, ప్రార్థన ఎవరైనా చేయగలరు, వాక్యం ఎవరైనా చెప్పగలరు. కానీ పరిచర్య చేయడం మాత్రం సిగ్గుపడతాం. దేవుడిచ్చిన పని ఈ యొక్క మందిరంలో చీకుడుపుల పట్టుకొని పక్కన పెట్టా కూడా ఆశీర్వాదం. మరి పాస్టర్ గారు నన్ను క్షమించగలిగితే ఒక మాట చెప్తాను. మా సంఘంలో అయితే, ఈ సంఘం కాదు, నేను మా అత్తగారింటికి నేను వెళ్ళే సంఘంలో అయితే మేము పని కోసం వెతుక్కుంటామండి. మాకు దొరకదు పని. పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు మాకు పని దొరకదు. మిమ్మల్ని కించపరచడానికి నేను చెప్పట్లేదు. దేవుని పరిచర్య అంటే ఎంత ఆసక్తి ఉంటుందో అని చెప్పడానికి చెప్తున్నానండి. అందరికీ ఎన్నో బలహీనతలు ఉంటాయి. సమయానికి మనం పరిచర్యకి ఈ రోజు రాకపోవచ్చు, కానీ రేపటి రోజు మళ్ళీ రండి. నేను ఎందుకు చెప్తానంటే ఆశీర్వదించబడతాం దేవుళ్ళు పరిచర్య చేస్తే. దేవునికి పరిచర్య మనం చేసేది. మేమైతే మా పిల్లలు ఫస్ట్ వెళ్ళిపోతారు. ఎందుకంటే చీమగట్లు వెతుక్కోవడం దొరకవు. అక్కడ 2 మొత్తం చిమ్మడానికి, బయట లోపల అంతా చిమ్మడానికి. అది చీమగట్టు, మమ్మీ నాకు చీమగట్టు లేదు, ఎందుకంటే ఇంట్లో నుంచి కూడా తీసుకెళ్తారు. కూరగాయలు కట్ చేయడానికి ఇంటి నుంచే చాక్స్ తీసుకెళ్తారు, ఎందుకంటే చాకులు దొరకవు అక్కడ. అంటే పరిచర్య చేయాలనే ఆసక్తి. దేవుని పరిచర్య ఇంత చేస్తే మనకి ఇంత ఆశీర్వాదం దొరకదు. కాబట్టి పరిచర్య చేయడానికి ఆతృత పడండి. దేవుని విషయంలో ఏది చిన్నది కాదు, పెద్దది కాదు. కాబట్టి దేవుడు నీవు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడాలంటే భయభక్తితో పాటు దేవునికి లోబడే మనస్తత్వం. మన ఇంట్లో మనం పని చేసుకున్నట్టే ఇక్కడ పరిచర్య మనకు ఉండాలి. సేవకులకు మనం అసలు పని ఇవ్వకూడదు. కూర్చోండి అమ్మా అని చెప్పి మనం చేస్తే అది ఎంతో ఆశీర్వాదకరం. నేను అనుభవించి చెప్తున్నాను, ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి చూడండి 22వ వచనం, ఆయన పంపించినప్పుడు వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబను, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలుల పాలెం వెలుపట వారిని నివసింపచేసిరి. ఒక అన్యురాలు కేవలము వాళ్ళకి ఉపచారం చేసినందువల్ల, వాళ్ళని కాపాడినందువల్ల, దైవ సేవకులను ఎరిగి మీ దేవుడు చాలా గొప్పవాడు, ఖచ్చితంగా మీ దేవుడు మా యొక్క దేశాన్ని అప్పగిస్తాడని చెప్పి నన్ను, నా కుటుంబాన్ని మీరు రక్షించగలరా అని అయితే ఖచ్చితంగా రక్షిస్తామని ప్రమాణం చేశారు. ప్రమాణం నిలబెట్టుకున్నారు. ఆ యొక్క అన్యులను తీసుకొచ్చి ఇజ్రాయేలులతో నివసింపజేసినట్టుగా చేశారు. ఆఖరి వచనం చూడండి 25 లాస్ట్లో, ఆమె నేటి వరకు ఇజ్రాయేలుల మధ్య నివసించుచున్నది. అంటే ఆమె ఇజ్రాయేలులో చేర్చబడింది. ఇక్కడ రాయలేదు, కానీ మనం కానీ మత్తయి సువార్తలో చదివినట్లుగా సల్మాను రాహాబు నందు, అంటే సల్మాను అనేటువంటి ఒక ఇజ్రాయేలును రాహాబు పెళ్లి చేసుకుంది, దేవుని వంశంలో చేర్చబడింది. ఈరోజు నీ స్థితి నా స్థితి ఎలాగున్నా దేవుని అయితే మనం మోకరించి చేతులెత్తి క్షమించు ప్రభువా, నాకు ఇంకొక అవకాశం అంటే క్షమించటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి 2వ స్త్రీగా మనము రాహాబును చూసాం. మరి 3వదిగా చూసినట్లయితే ఎవరంట? మూడవ స్త్రీ ఎవరు? 3వ స్త్రీ నాకు చెప్పుకున్నాం కదా, రూతు. ఈ రూతు గురించి మనం ఎన్నోసార్లు వినున్నాం. రూతు గ్రంథంలో ఉన్నవి 4 అధ్యాయాలైనా చక్కగా రూతు యొక్క గ్రంథంలో దేవుడు ప్రత్యేకంగా రాయించారు. ఎందుకంటే ఎస్తేరు గ్రంథం కూడా ప్రత్యేకంగా ఉన్నా కూడా ఎస్తేరు యొక్క పేరు ఆ యొక్క 4 స్త్రీలతోనే లేదు. కాబట్టి మనము 4వ స్త్రీగా రూతుని ఈరోజు మనము చూద్దాం. రూతు కూడా ఎవరంట? రూతు కూడా ఎవరు? అన్యురాలు.
తన అత్త నయోమి ఇజ్రాయేలు అయినప్పటికీ కూడా ఆమె ఆ యొక్క దేశాన్ని విడిచి అన్య దేశానికి వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకొని, బిడ్డల్ని పోగొట్టుకుంది, భర్తని పోగొట్టుకుంది. కోడలని నీవు వెళ్ళి నీ దేశంతోనే ఉండమ్మా, నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, నేను మరలా మీకు పెళ్లి చేయలేను. ఎందుకంటే అప్పటి రోజుల్లో వాళ్ళకి సంతానం కలగకపోతే ఖచ్చితంగా వాళ్ళకి మిగిలిన కొడుకులనిచ్చి వాళ్ళకి పెళ్లి చేయాలి, అంటే వాళ్ళకి అన్యాయం చేయకూడదు అనమాట. కానీ ఆమెకి 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు చనిపోతే ఇంక నేను మరలా మీ కొడుకుల్ని కని ఇచ్చేటువంటి స్థితిలో నేను లేను, కాబట్టి మీ దేశానికి వెళ్ళి మీరు జాగ్రత్తగా సంతోషంగా ఉండండి, నేను వెళ్ళిపోతా అన్నప్పుడు మొదటి కోడలు ఓర్పా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, కానీ రూతు వెళ్ళలేదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని దేవుడు నమ్మింది. అంటే నయోమి అన్య దేశంలో ఉన్నా కూడా దేవుడి గురించి రూతుకి చెప్తూ వచ్చి ఉంటుంది. అందుకే ఆమె నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను అని చెప్పి అతన్ని హత్తుకొని జీవించింది. కాబట్టి ఆమె అతతో వచ్చేసినప్పుడు ఆమె ఒక ఇజ్రాయేలీయుల చెంత చేరింది. తర్వాత మనకి స్టోరీ అంతా తెలిసిందే అన్నమాట. బోయాజును ఆమె వివాహం చేసుకుంది, క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. కాబట్టి అన్యులైన వారే క్రీస్తు వంశంలో చేర్చబడుతున్నారు, అన్యులైన వారే దేవుని ఎరుగుతున్నారు, దేవుని వంశావళిలో చేర్చబడుతున్నప్పుడు మరి సొంత బిడ్డలం మనం, దేవునికి రక్తమిచ్చుకున్న బిడ్డలము. మరి నీ విషయంలో నా విషయంలో మనకి ఏది తక్కువ చేయడానికి, ప్రతిదానికి వారికంటే ఎక్కువగా ఇవ్వడానికే ఆయన ఇష్టపడతాడు. అందుకే అంటాడు కదా, నేను నా పిల్లలకు తీసి కుక్కకేయడానికి నేను ఇష్టపడను. మనల్ని అంత ప్రేమిస్తున్నాడు దేవుడు, కానీ మనమే దేవుని ప్రేమను ఎరగలేకపోతున్నాం. రూతు అన్యురాలైనప్పటికీ కూడా దేవుని ప్రేమను ఎరిగింది. నీ దేవుడే నా దేవుడు అని నిశ్చయించుకుంది. కానీ ఈరోజు మనం అంత గొప్ప దేవుడు మనకు సమీపంగా ఉన్నా కూడా మనం దేవుని అవసరాలకు వాడుకుంటున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎన్ని అవసరాలకు వాడుకుంటున్నావు, తర్వాత ప్రభువా అంటే మన దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఎంత మట్టుకు క్షమించాలి ప్రభువా అంటే నీ జీవితకాలం మట్టుకు క్షమించు. ఇప్పుడు ఆయన గొర్రెపిల్ల స్వభావంతో ఉన్నాడు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని పాపాలు చేసినా, తండ్రికి వ్యతిరేకంగా జీవించినా, తండ్రి నన్ను క్షమించవా అంటే మన తండ్రి మనల్ని ఎలాగా హత్తుకుంటాడు. ఎందుకంటే అన్నీ మర్చిపోతాడు తండ్రి. తల్లి 9 మాసాల బిడ్డ ఎంత కష్టపడి బయటకు వచ్చినా అది నన్ను ఇంత వేదనకు గురి చేసింది అని ఎప్పుడు పక్కన పెట్టదు బిడ్డని. ఎన్ని కష్టాలకు గురి చేసినా కూడా ఆ బిడ్డని హత్తుకుంటుంది. అట్లా తండ్రి మనం ఎన్ని పాపాలు చేసినా మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రేపటి రోజున ఎప్పుడైతే ఆయన అక్కడ చాలా సమీపంగా ఉంది, ఎన్నో గుర్తులు చూస్తున్నాం, అప్పుడు ఈ గొర్రెపిల్ల స్వభావంతో మాత్రం ఖచ్చితంగా రాడు. యూదా గోత్రపు సింహంలాగా ఆ రోజు వస్తాడు. అప్పుడు ఏమంటాడంట, నీవెవరో నాకు తెలియదు అంటాడంట. ప్రభువా 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 ఎంత కేకలేసినా కూడా ఆయనప్పుడు కరిగించే మనసు మనం చదువుతాం కదా, నాకు ఈ కఠిన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని పెట్టు ప్రభువా అని. అప్పుడు దేవుడు మాంసపు హృదయాన్ని తీసుకొని కఠిన హృదయం పెట్టుకొస్తాడు. నువ్వు ఎంత అంగలార్చినా, ఎంత ఏడ్చినా, ఎంత ప్రలాపించినా, గుండెలు బాదుకున్నా కూడా నిన్ను క్షమించడానికి ఆ రోజు ఆయన ఇష్టపడడు. కాబట్టి ఇంకా సమయాన్ని ఇచ్చాడు. సంవత్సరాలు ఎన్నో క్రిస్మస్లు జరిగిపోతున్నాయి, కానీ ఇంకా మనం సజీవులుగా ఉన్నాము, ఆయన ఆరాధించుకుంటున్నామంటే దేవుడు మనకి ఇంకా అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. దేవుడిని మాత్రం మనము ఎప్పుడు విసర్జించకూడదు, దేవుడిని మనం తక్కువగా చేసి చూడకూడదు. కొంతమంది అంటారు కదా, ఎంత ఓర్చుకొని ఉంటే అది చేతకానితనంగా భావిస్తుంటారు, కానీ పర్వాలేదు, అది చేతకానితనంగా తగ్గించుకోవడం. దేవుడు కూడా మనం ఇన్ని పాపాలు చేస్తున్నా, ప్రభా పాపం చేసి క్షమించుకోని కానీ మనం క్షమించేస్తున్నాడులే. చదువుకుంటా ఈ రాత్రే దేవుడిని ప్రాణం అడిగితే, నువ్వు మారు మనసు లేక వెళ్ళిపోతే, పాట కూడా ఎన్నోసార్లు పాస్టర్ గారు వాడతారు కదా, ఇదే చివరి దినం అయితే ఎటువైపో నీ ప్రయాణం. కాబట్టి చివరి దినం, ప్రతిరోజు చివరి దినం. అదే పాత బ్రతుకైతే నువ్వు రక్షణ పొందున్నావు, కానీ పాత బ్రతుకుతోనే ఉన్నావు. ఈరోజు చనిపోతావు, పాత బ్రతుకుతో నీవు ఒక రాజ్యానికి చేరలేవు. ఒక్కసారి ఇక్కడ కన్ను మూసావంటే నువ్వు కన్ను తెరిచే టైంకి మరి ఎక్కడ ఉంటావో, తీర్పులో ఏ పక్కన ఉంటావో జ్ఞాపకం చేసుకో. ఈ 3 స్త్రీలు చూస్తే 3 అన్యులే, కానీ 3 ఎలా చేర్చబడ్డారు? దేవుని వంశంలో చేర్చబడ్డారు. ఎందుకంటే 3 దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా ఉన్నారు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా మన కుటుంబాలను కాపాడుకోవాలి, మన బిడ్డల్ని మంచి రీతిగా పెంచుకోవాలి. మరి 4వదిగా మనం చూసారు, త్వరగా ముగించుకుందాం. 2వ సమయంలో 13వ అధ్యాయంలో కనిపిస్తుంది ఊరియా భార్య. ఈయన ఊరియా ఎవరంటే ఆయన యొక్క సైన్యంలో ఒక సైనికుడు. దావీదు దేవుని ఎంతో భయం కలిగిన వాడు, ఎంతో నిష్ట కలిగిన వాడు, దేవునికి మనందరికీ మాదిరికరంగా ఉన్నవాడు. కానీ ఆయన చేసిన తప్పేంటి? ఆ సమయంలో అంటే
యుద్ధ సమయంలో ఆయన యుద్ధంలో ఉండకుండా రాజనగర్లో ఉన్నాడు. అది చాలా పెద్ద తప్పు. నీ సైనికులంతా పోయి యుద్ధం చేస్తుంటే నీకు ఇక్కడ ఏం పని? నువ్వు నీ సైన్యానికి ముందు నువ్వు నడిపించుకోవాలి. రాజుగా గొర్రెల కొరకు తన కాపరి ఏం పెట్టాలి? ప్రాణం పెట్టాలి. మీరు చెయ్యండి అమ్మా, నేను ఇక్కడ కూర్చొని చేస్తానంటే కుదరదు. నిన్న మన పాస్టర్ గారు ఈ యొక్క సంఘానికి కావాల్సినంటే ఆ యొక్క ఇసుక మోస్తుంటే నాకు చాలా బాధేసి, అది మనకి ఆశీర్వాదం కాదు. నీ సంఘ కాపరి నీకు చేస్తున్నప్పుడు నువ్వు కూడా నీ సంఘ కాపరితో కలిసి చెయ్యి. నీ సంఘ కాపరి ఉట్టిగా కూర్చునే కాపరి కాదు. కానీ నీ సంఘ కాపరి ఎంత కష్టపడుతున్నప్పుడు మనము దావీదు ఒక మాట అంటాడు, నేను నెమ్మదిగా పండుకోలేకపోతున్నాను అంటాడు. నాతో అంత ఎందుకు చెప్పండి? నా దేవుడు అక్కడ గుడి లేకుండా ఉన్నాడు, నేను ఇక్కడ సంతోషంగా ఎలా పడుకోగలను? మనకు ఆ యొక్క మనసులో ఆ యొక్క తపన ఉండాలి. నా దేవుని మందిరం ఎట్లా ఉందో, క్రిస్మస్ వస్తుంది, ఎన్ని పనులు ఉంటాయి, ఏముంటాయి, ఆ తపన మనలో ఉండాలి. దేవునికి ఇచ్చిన వాడు వ్యర్థముగా పోదంటే ఏది కూడా, మీ ప్రయాస ఏది. నిన్న ఈ పిల్లలు ఎవరస్తులు నాకు చాలా చక్కగా కనిపించారు. ఎంత ప్రయాసపడ్డారు దేవుని మందిరంలో. మధ్యాహ్న కాలం మంచి ఎండొద్దు. నిన్న 2 గంటలకు వచ్చారు ఈ పిల్లలు. చక్కగా ఆ టైం నుంచి సాయంత్రం 8-9 దాకా ఇక్కడే ప్రయాస. అంతకుముందు అట్లానే నాని అయితే ఇసుక మోస్తా ఉంటే వాడి వయసు ఎంత? 21 సంవత్సరాలు. వాడి బలం ఎంత? పెద్ద పెద్ద బకెట్లతో ఇసుక మోస్తుంటే వాడు మోయలేక మోస్తున్నాడు. అది వాడికి ఏది వ్యర్థం కాదు. ఈరోజు నొప్పి పడవచ్చు, కానీ అది వ్యర్థం కాదు. వాడు ఎంతగానో ఆశీర్వదింపబడతాడు. దేవుడు ఖచ్చితంగా వాడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ బిడ్డలందరూ దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు దేవుని కొరకు. కాబట్టి మనం మూడోదిగా చూసినట్లయితే 4వ స్త్రీగా బెత్షెబా కనిపిస్తుంది. మనము పని ఉన్నప్పుడు ఆ పనిలో ముందు ఉండాలి. ఇక్కడ ఉంటే పాపంలో పడిపోతాం. ఊరియా భార్యని చూశాడు, ఇష్టపడ్డాడు ఆమెని. అప్పుడు రాజులకు ఏంటంటే ఏ స్త్రీనైనా కోరుకోవచ్చు. రాజ మాటను ధిక్కరించేటువంటి అధికారం ఏ స్త్రీకి ఉండదు. ఆమె పిలిచినప్పుడు పోవాలి, తప్పదు. ఊరియా అక్కడ యుద్ధంలో ఉన్నప్పుడు ఈమె చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆయన రాజనగర్లో బయట తిరుగుతూ ఉంటే ఆమె స్నానం చేస్తూ కనిపించినప్పుడు చాలా అందంగా సౌందర్యవతిగా ఉన్నప్పుడు ఆమెను ఆయన ఇష్టపడతాడనమాట. పిలిచినప్పుడు వెంటనే వస్తుంది ఆమె. ఎందుకంటే రాజు మాటకు మనము ఎదురు చెప్పకూడదు. ఈమె తప్పేమీ లేదు, ఈమె రాజుని ఇష్టపడలేదు, ఈమె ఆమె పోలేదు. కానీ రాజు మాటను ధిక్కరించకూడదు అన్న ఒక మాటతో వెళ్ళింది. కాబట్టి ఆ మాట చూడండి, 11వ అధ్యాయం 2 సమూయేలు 11వ అధ్యాయంలో 4వది చూసినట్లయితే, ఆమెకు కలిగిన అపవిత్రతంతా పోగొట్టుకొని ఆమె మరలా తన ఇంటికి వచ్చాను. ఆమె దాన్ని ఎట్లా భావించిందంట? అపవిత్ర కార్యంగా భావించింది. ఆమె అపవిత్రతంతా పోగొట్టుకొని మరలా ఇంటికి వచ్చిందంట. అంటే ఆమె పవిత్రురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. కానీ రాజు మాటకి ఎదురు చెప్పకూడదు కాబట్టి ఆ దూతలు వచ్చినప్పుడు ఆ దూతలతో పాటు వెళ్ళింది. కానీ దేవుడి దృష్టికి ఎవరు చెడ్డగా కనిపించారు? దావీదు ఆయన చేసిన పాపము దేవుని దృష్టికి చాలా గొప్పదిగా కనిపించింది. అందుకే మందిరాన్ని కట్టడానికి ఆయన ఒప్పుకోలేదు. కానీ ఈ యొక్క నీతి మంత్రాలైనటువంటి ఈ యొక్క బెత్షెబా కుమారుడు సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈమె నీతి మంత్రాలుగా ఎంచబడింది దేవుని దృష్టిలో. ఈమె తప్పు చేసినట్టుగా దేవుడు భావించలేదు. కాబట్టి ఈమె ఎక్కడ చేర్చబడింది? క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. కాబట్టి దేవుడు నిన్ను గమనిస్తుంటాడు. నీ ప్రేరేపణ లేకుండా, నీ యొక్క ఇష్టం లేకుండా నీ ద్వారా తప్పిదాలు జరుగుతున్న, అవమానాలు పొందుతున్న దేవుడు చూసి ఊరుకునేవాడు కాదు. అందుకే దేవుడు ఫస్ట్ బిడ్డను మొత్తుతాడు. ఎందుకంటే అది ఆయనకి నచ్చలేదు. తర్వాత భార్యగా చేసిన తర్వాత ఆమె సొలొమోనుని కంటది. ఆ సొలొమోను ద్వారా ఆయన మందిరాన్ని నిర్మించుకుంటాడు. సొలొమోను ద్వారానే ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ఆ వంశావళిలో వచ్చాడు. కాబట్టి 4 స్త్రీలు ఎలా ఉన్నారు? ఒక్కరు కూడా పాపం చేసినట్లుగా మనకి కనపడలేదు. పాపపు స్త్రీ అయిన రాహాబు కూడా దేవుని ఎరిగిన తర్వాత నీతి మంత్రాలుగా జీవించింది. సో వీరందరూ ఎట్లా జీవించారంటే పరిశుద్ధులు, దేవునికి భయపడిన స్త్రీలుగా మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడి వంశావళిలో చేర్చబడిన స్త్రీలుగా మనకు కనిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాము, మన యొక్క స్థితి ఎలా ఉందో, మన కుటుంబాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాము. మనము క్రీస్తు వంశావళిలో చేర్చబడే అవకాశం లేదు, కానీ మన కుటుంబాలంటే జీవ గ్రంథంలో రాసుకునే అవకాశాన్ని ఇంకా దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. నీ ప్రార్థన వల్ల నీ బిడ్డలు మారాలి, నీ ప్రార్థన వల్ల నీ భర్త మారాలి, నీ ప్రార్థన వల్ల నీ బిడ్డలు పరిచర్యలో ఉండదు. నేను తల్లి చెప్పకుండా బిడ్డల పరిచర్యకి వచ్చుండదు, తల్లే పంపించుంటుంది. అలా ప్రతిదానికి తల్లి ముందుకి నడిపించాలి బిడ్డల్ని. ప్రతిదీ దేవుని పనిలో ఆసక్తిగా జీవించేటువంటి చిన్న వయసు వాళ్ళది.
ఇప్పటి నుంచే నేర్పించాలి. ఈ బిడ్డలకు కూడా మనము చిన్నప్పటి నుంచే దేవుని భయమును, భక్తిని, దేవుని యొక్క పని చేస్తే వచ్చే ఆశీర్వాదాలను అందుకని ద్వితీయోపదేశకాండంలో నీవు నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవ పక్కన పోతున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, తింటున్నప్పుడు ఏం ధ్యానించాలంట? దేవుని మాటలు నీ బిడ్డలకు తెలియజేస్తూ ఉండు. అప్పుడు వారు దేవుడి నుంచి తప్పిపోరు, వారు దేవుడికి ఇష్టలుగా జీవిస్తారు. దేవుడు యెరూషలేముకి ఆయన వెళ్తున్నప్పుడు ఏం చెప్పాడు? నా కొరకు ఎడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఎడవండి అంటున్నాడు. కరణి గర్భాలు ధన్యులు అంటున్నారు. ఎందుకంటే బిడ్డలు కనలేని వారికి ఏ బాధ ఉండదు. బిడ్డలున్న మనమే ఎంతో జాగ్రత్తగా వేదనకి వాళ్ళని గురి చేయకుండా, వాళ్ళని పాపంలో నడిపించకుండా మెలకువ కలిగి బుద్ధి కన్యకల్లాగా జీవిస్తే ఈ యొక్క క్రిస్మస్ రోజున ఈ నలుగురు స్త్రీలు ఎలా అయితే మనం జ్ఞాపకం చేసుకున్నామో నీ బిడ్డల్ని తరతరాలకి జ్ఞాపకం చేసుకునేవాడు. ఈ సమయం ఇచ్చినందుకు పాస్టర్ గారికి, దీన్ని అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను.